వందలాది కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న క్రమంలో ప్రజలు ఆటంకాలు కోరుకోరని చెప్పారు బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ పాపారావు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కేవలం కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. మరోమారు కేసీఆర్ నాయకత్వానికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటున్నారంటున్న ఎమ్మెల్యే రాథోడ్ పాపారావుతో మా ప్రతినిధి జోషి ఫేస్ టు ఫేస్. వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ నియోజకవర్గం మరింత వెనుకబడినటువంటి ప్రాంతం. 2 పర్యాయాలుగా ఆ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రాథోడ్ బాపురావు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లోనే సార్ చెప్పండి, గత 2 పర్యాయాల్లో బోధ్ నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేసినటువంటి పనులు, అలాగే ఎటువంటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం? తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు వెనుకబడ్డ తెలంగాణ అభివృద్ధి జరిగిన తెలంగాణ ప్రాంతం, అందులో ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా, వెనుకబడ్డ జిల్లా, అభివృద్ధి గారి జిల్లా అని మరి ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రాంతం మరి తెలంగాణ వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరగచ్చని విశ్వాసంతో ఆ రోజు మరి ఉద్యమంలో పాల్గొన్నాం, ఉద్యమాలు చేసినాం, రాష్ట్రం సాధించినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కటి అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తున్న మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బోధ్ నియోజకవర్గం మారుమూల ప్రాంతం, మహారాష్ట్రకు పక్కకు ఉన్న బార్డర్లో ఉన్న ప్రాంతం, అందరూ కూలీ నాలి చేసే బతికే వాళ్ళు, చిన్న చిత్క వ్యవసాయం చేసే బతికే వాళ్ళ ప్రాంతం ఇది. మరి ఎవరు ఇక్కడ ధనవంతులు లేరు. అటువంటి ప్రాంతంలో ఇవాళ 9 మండలాలు కొనసాగుతా ఉన్నాయి. గతంలో 7 మండలాలు ఉండేది, ఇప్పుడు 2 మండలాలు పెంచడం జరిగింది. కాబట్టి 9 మండలాల్లో ఇవాళ చక్కటి అభివృద్ధితో ముందుకు వెళ్తా ఉన్నాం. మరి గతంలో ఏది ఒక్క గ్రామానికి కూడా కంకర్ రోడ్ లేదు, డాంబర్ రోడ్ లేదు. అటువంటి ఇవాళ ఈ రోజు మరి చూస్తూ ఉంటే 2 పర్యాయాలలో చాలా మంచి అభివృద్ధి సాధించాం. ప్రతి పల్లెకు, గూడాకు, తాండాకు మరి రోడ్లు సాధించాం, రోడ్లు వేయించినాం. అనేక వాగులపైన బ్రిడ్జిలు నిర్మాణం చేసినాం. ఇంకా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి దాదాపు 70 కోట్ల రూపాయలు మళ్ళీ రోడ్ల కోసం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదే పంచాయతీరాజ్ నుంచి 64 కోట్లు రావడం జరిగింది. అదే మరి R&B నుంచి 80 నుంచి 90 కోట్లు రావడం జరిగింది. దాదాపు 250 కోట్లు మరి రోడ్ల నిర్మాణం కోసం నిధులు తేవడం జరిగింది. మరి ఈ మధ్యలో మరి చూస్తా ఉన్నారు మీరు, అడలి పోచమ్మ అంటే చాలా తరతరాల నుంచి వస్తున్న ఆ మార్గం. అనేక మంది ప్రజలు మా యొక్క కోరికలను తీర్చుకోవడానికి వెళ్లే దేవత అడలి పోచమ్మ, వెళ్ళడానికి దారి లేని అడవి ప్రాంతం నుంచి వెళ్లే వారం ఈ రోజు మరి 13.5 కోట్లతో ఆ దారిని మరి శాంక్షన్ చేసి పని పూర్తి చేసినాం. ఇంకో 15-20 రోజుల్లో దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. అట్లాగే ధర్నూరు నుంచి కండేపల్లి నుంచి బోత్ వరకు కూడా 6,42,00,000తో మరి రోడ్డు నిర్మాణం జరిగింది. అదే కాకుండా బోత్ నుంచి నిగిని కంటేగాం రోడ్డు కూడా 19 కోట్లతో నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా కుంటాల వాటర్ ఫాల్, ఇంత ఫేమస్ ఉన్న ప్రసిద్ధిగాంచిన కుంటాల వాటర్ ఫాల్ కూడా మరి 6.5 కోట్లతోటి గతంలో రోడ్డు వేయించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ భీంపూర్ మండల్ మారుమూల ప్రాంతం, మహారాష్ట్ర బార్డర్, అక్కడ కూడా మరి కరంజీ ప్రాంతం మీకు అందరికి తెలుసు. మీరు కూడా ఆదిలాబాద్ ముద్దు బిడ్డలు, మీకు ఆదిలాబాద్ మరి ఈ ప్రాంతం గురించి తెలుసు. మరి గతంలో గుబిడి వారు ఓట్లు కూడా వేయమని బహిష్కరించిన రోజులు మనకు తెలుసు. అటువంటి గుబిడి కూడా 13.5 కోట్లతోటి బ్రిడ్జ్ నిర్మాణం చేసినాం. మొన్న 6 కోట్లతోటి రోడ్డు కూడా నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ చేయించినాం. అదే కాకుండా తలమడు మండలంలో రత్నాపూర్ అనే మారుమూల గిరిజన గ్రామం, గుట్ట మీద ఉన్న గ్రామం. ఆ గుట్ట మీద గ్రామం అంటే తరతరాల నుంచి వాళ్ళ పెద్దలు ఎందరో ప్రయత్నాలు చేసినారు, ఎందరో నాయకులు వచ్చినారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో సర్కార్లు వచ్చినాయి, కానీ ఎవరు ఏమి చేయలేదు. ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టినా కూడా పని చేయలేదు. కానీ మేము మా తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తే అక్కడ ఇవాళ మరి మిషన్ భగీరథ నీళ్ళు కావచ్చు, 4 కోట్లతో రోడ్డు నిర్మాణం కావచ్చు. మరి మొన్ననే 2 నెలల క్రితము మరి భూమి పూజ చేసినాం. దాని పని నడుస్తూ ఉన్నది. అతి త్వరలో ఇంకో 1 నెల రోజుల్లో ఆ పని కూడా పూర్తవుతుంది. ఇవాళ మా ఆదివాసీ సోదరులు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే గోగర్వాడి అని మహారాష్ట్ర నుంచి వచ్చే దారి ఉంది, ఒకటి తరతరాల నుంచి పెద్దలు ప్రయత్నం చేశారు, కానీ కలేదు. ఈరోజు 4 కోట్లు మేము నిధులు మంజూరు చేసినాం. మరి మొన్ననే టెండర్ ఓపెన్ అయింది. అతి త్వరలో దాన్ని కూడా కొబ్బరికాయ కొడతాము. ఇటువంటి అనేక కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి కుప్టీ ప్రాజెక్ట్ మీద కూడా మేము దృష్టి సారించాం. గతంలో 1962లో ఎవరో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు సర్వే చేయించారు, కానీ దాన్ని మర్చిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టిలో తీసుకెళ్ళిన తర్వాత వారు స్పందించి దాని మీద DPR ఇవన్నీ చేసి ఇవాళ 1334 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలో మరి వారు టెండర్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. మరి ఎప్పుడైనా కావచ్చు, వారంలో 10 రోజులు కావచ్చు, 1 నెల రోజులు కావచ్చు, ఎన్నికల ముందు కూడా కావచ్చు. కాబట్టి ఇటువంటి కుప్టీ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల 50,000 ఎకరాల భూమిని సాగు చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు
మారుమూల ప్రాంతంలో గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో మండలి కావాలా, మండలి వ్యవస్థ కావాలనే వారి ఆలోచన కాబట్టి అటువంటి అవకాశాన్ని కూడా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం గతంలో 1400 డబుల్ బెడ్రూమ్ ఇస్తే 1400 1200 మేము నిర్మాణం చేసి మరి ప్రజల చేతిలో పెట్టాం. అట్లాగే దళిత జాతికి 3 ఎకరాలు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా దాదాపు 3,000 ఎకరాల భూమిని నా యొక్క నియోజకవర్గంలో నేను దళిత జాతికి ఇచ్చిన. ఈరోజు ప్రతి దళితుడు 3 ఎకరాలు పొందినవాడు చాలా చక్కటి వ్యవసాయం చేసుకుంటా మంచి పంటలు పండిస్తూ లాభం పొందుతున్నాడు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ఇది అంటే తన హయాంలో బోత్ నియోజకవర్గాన్ని వందలాది కోట్లతో అభివృద్ధి పథంలో నడిపిస్తుందని చెప్పి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదంతో తన గెలుపు ఖాయమనే ధీమాను వ్యక్తం చేస్తూనే రాబోయే టర్ములో గనక అవకాశం ఉన్నట్లయితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి తీసుకెళ్తాననేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. కెమెరా పర్సన్ నర్సింగ్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.